మొదటి రాకడలో, రెండవ రాకడలో ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరంటే దూతే. దూత మాట్లాడుతూ ఉంటాడు, దూత బోధిస్తూ ఉంటాడు. దూత ఇక్కడికి వచ్చి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, నువ్వు వచ్చిన మార్గంలో వెళ్ళకు, వేరే మార్గం వెళ్ళు, ఇదిగో ఈ డైరెక్షన్ లో వెళ్ళిపో అంటే వాళ్ళ మార్గంలో వెళ్ళిపోయారు. వాళ్ళు చాలా టాలెంటెడ్ పర్సన్స్, వాళ్ళు చాలా నాలెడ్జబుల్ పర్సన్స్, వైస్ మ్యాన్. అయినా కానీ వాళ్ళు బోధిస్తూ ఉన్నాడు దూత, నువ్వు అలా వెళ్ళకు, అలా వెళ్తే రాజుని చంపేస్తాడు. మిమ్మల్ని చంపడమే కాకుండా ఆ పుట్టిన బాలుని కూడా చంపేస్తాడు. మీరు అలా వెళ్ళకండి, ఇటు వెళ్ళండి అంటే వాళ్ళు వేరే మార్గంలో వాళ్ళ దేశానికి చేరిపోయారు. వాళ్ళకి తెలియదు ఆ మార్గం ఏంటో, కానీ బోధ చేయబడ్డారు. వాళ్ళు ఎరుగరు ఆ మార్గం ఏదో, కానీ ఎరుకైంది వాళ్ళకి మార్గం. ఎలాగో తెలుసా, వాళ్ళు క్రీస్తు దగ్గరికి వచ్చారు కనుక. క్రిస్మస్ అనేది క్రీస్తును ఆరాధించడానికి. క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధన. అనేక సార్లు వింటూ ఉంటాం, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అంటూ ఉంటాం. ఈ క్రీస్తును ఆరాధించడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటో చాలా మందికి తెలియదు. ఆయన ఆరాధించడం వల్ల వచ్చే